సంక్రాంతి వస్తున్న అనే సినిమా మీకు రెస్పెక్ట్ తీసుకొచ్చింది. మనశంకర ప్రసాద్ ఏం తీసుకొచ్చింది మీకు? రెస్పెక్ట్ అనేది ప్రతి సక్సెస్ ఒక రెస్పెక్ట్ లాగే ఫీల్ అవుతాను నేను. అండ్ ఒక సినిమా పెద్దది, ఒక సినిమా చిన్నదని నేను అనుకోను. 9 ఫిలిమ్స్ చేశాను. సో 9 ఫిలిమ్స్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. దట్ మీన్స్ దే షోడ్ లిటిల్ బిట్ లవ్ అండ్ ఎంతో కొంత రెస్పెక్ట్ సినిమా తాలూకు వాళ్ళు చూపించారు కాబట్టి సక్సెస్ అయింది. సో రెస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎవ్రీ ఫిలిం. సో బట్ సినిమా టు సినిమా మనం ఏం తీసుకెళ్తున్నాం, మన టేకింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది పర్సనల్గా ఉంటే అది చెప్పచ్చు. సంక్రాంతికి వస్తున్నానికి అప్పటి వరకు నేను ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ డీల్ చేసిన విధానం వేరు. సంక్రాంతికి వస్తున్నాం నుంచి కొద్దిగా నేను ప్యాటర్న్ ఆఫ్ ప్రజెంటేషన్ మార్చాను. సో కొద్దిగా డార్క్ హ్యూమర్ కనెక్ట్ చేసాం, కొద్దిగా లైవ్లీగా, సటల్గా ఏదో ఒక డిఫరెన్షియేషన్ తీసుకొచ్చింది దాంట్లో. అందుకే అది ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ అయింది. దీంట్లోకి వచ్చేసరికి ఫన్ ఒకటే క్రైటీరియాగా పెట్టుకొని చేయలేదు. సో కథలో కొద్దిగా డెప్త్ తీసుకున్నాం అండ్ క్యారెక్టర్స్ చుట్టూ కొద్దిగా ఎమోషనల్ లేయర్స్ బిల్డ్ చేసాం. సో ఇవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలో. నాట్ ఓన్లీ ఫన్ ఈజ్ మేజర్ ఫ్యాక్టర్గా ఉన్న రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ప్లే అవ్వటం జరిగింది. సో ఆ కేర్ దీంట్లో తీసుకున్నాను నేను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సంక్రాంతి కోసం ఏదంటే కొద్దిగా ఎమోషనల్ ఫ్యాక్టర్స్, కొద్దిగా స్టోరీ డెప్త్, డ్రామా కొద్దిగా అది ఇంకొద్దిగా ఎన్హాన్స్డ్గా దీంట్లో చేయగలిగాను. సంక్రాంతి కోసం నాకు ఆ స్కోప్ లేదు. దట్ ఈస్ కంప్లీట్ ఫన్ రైడ్, జాయ్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఒక ఎమోషనల్ టచ్ క్లైమాక్స్లో వస్తుంది. హీరోకి సెంటర్ పాయింట్ అవ్వదు, బయట కథ. దీంట్లో హీరో కథే సెంటర్ పాయింట్ చేస్తారు. సో అలా ప్రతి సినిమా చేసేటప్పుడు ముందు సినిమా కంటే ఈ సినిమా ఏం డిఫరెన్షియేషన్ చేయాలి, దాంట్లో మనం టచ్ అయిన ఫ్యాక్టర్స్ ఏంటి, దీంట్లో ఏది ఎక్కువ బేస్ అయి చేయొచ్చు, ఇలా అనలైజ్ చేస్తూనే చేస్తాం. సో ఆ అనలైజేషన్ చేయకపోతే మనం ప్రతి ఫిల్ము ఒకేలాగా ఉండిపోద్ది. ముందు సినిమాలాగే ఈ సినిమా ఉండిపోద్ది. సో ఆ కేర్ తీసుకుంటాను కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ ఎంతో కొంత చూపించగలుగుతున్నాను. సరే, అయితే ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాల్లో మీకు ఎప్పుడు కూడా ఏజ్ అప్రోప్రియేట్ రొమాన్స్ అనేది ఇబ్బంది పడలేదు. ఎందుకంటే కళ్యాణం గారితో కానీ, లేదంటే మహేష్ బాబు గారితో కానీ, వీళ్ళందరితో కూడా, ఈవెన్ బాలకృష్ణ గారు కూడా అక్కడ కూడా ఆ ఏజ్ అప్రోప్రియేట్ ఆయన తెల్లగడ్డం కానీ, లేదంటే కాజల్ని కొంచెం ఆయన ఇమీడియట్గా ఫస్ట్ అన్న కూడా ఆంటీ అనడం ఇలాంటివి కొంచెం ఆ హ్యూమర్లోనే వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చిరంజీవి గారు, నయనతార గారు వీళ్ళిద్దరి మధ్య ఒక రొమాన్స్ని క్రియేట్ చేయడం కానీ, లేదంటే తర్వాత అంటే వాళ్ళు ఆ పెళ్లి సీక్వెన్స్లో అంతా ఆ ఏజ్ అప్రోప్రియేట్గా దానికి తగ్గట్టుగా అది అట్ ద సేమ్ టైం దాన్ని తక్కువ చులకనగా ఎవరో చూడకూడదు, అట్ ద సేమ్ టైం అది మరీ ఓవర్ ద బోర్డ్ కూడా వెళ్ళకూడదు. సో మీరు ఆ బ్యాలెన్స్ని అలా మెయింటైన్ చేయాలి. లవ్ ఈజ్ లైక్ అదొక లవ్ అనేది ఇట్స్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒక 16-17 ఇయర్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది, 30+ వాళ్ళది ఒకలా ఉంటుంది, ఒక 40+ వాళ్ళది ఒకలా ఉంటుంది. ఆ మెచ్యూరిటీ అనేది తెలుస్తుంది ప్రజెంటేషన్లో. వైల్ రైటింగ్ మనం ఆ మెచ్యూరిటీతో డిజైన్ చేయగలిగితే సీన్స్ ఆటోమేటిక్గా కొద్దిగా లెవెల్ మెయింటైన్ అవుతుంది. సో డౌన్ ద లైన్ రామ్ మనం. సో అది ఆ కేర్ నేను వెంకటేష్ గారితో చేసినప్పుడు, బాలయ్యబాబు గారితో చేసినప్పుడు అండ్ ఈవెన్ చిరంజీవి గారితో చేసినప్పుడు కూడా తీసుకున్నాను. సో అందుకే ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా కానీ అరే ఇదేంటి అనే ఫీలింగ్ ఎక్కడ రాదు సినిమాలో. ఇంకా ఇన్ఫ్యాక్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు నేను అనుకున్న దానికంటే కూడా బెటర్ అప్లాజ్ వస్తుంది. సో దట్ మీన్స్ ఎక్కడో ఆ రైటింగ్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఇట్ అనేది అనిపించింది. లేదు, అది మీరు ఇంకా స్పెసిఫిక్గా చెప్తారు. సంక్రాంతి వస్తున్నాడు మీనాక్షి క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఏజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సీనియర్ జూనియర్ అనేది మెన్షన్ చేస్తారు. సో దానివల్ల ఎవరు పాయింట్ అవుట్ చేయడానికి లేదు. ఇది కూడా రఘుబాబు గారు వయసు ముదిరిపోతుంది నీకు చేయాలి అని ఒక మాట అంటే ఆడియన్స్ని మనం మెంటల్గా ప్రిపేర్ చేయటం. సో దట్స్ ఆ కేర్ తీసుకుంటాం.